హలో అండి. ఈరోజు నేను ఒక డిజైన్ చూపిస్తున్నానండి. ఇది బ్రైడల్ డిజైన్ అనమాట. దీనికోసమని మనము కుచ్చుల్ని ఇలా 1 ఇంచ్ కుచ్చులు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం శారీ కలరు 4 లైన్స్ థ్రెడ్ తీసుకొని ఇలా నాట్ వేసుకొని శారీకి లాక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము కుచ్చులనేది ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. నేను చూపిస్తాను ఎలా అనేది. ఫస్ట్ మనము ఒక కుచ్చు వేసుకోవాలండి. ఆ తర్వాత 4 సైజు శారీలు మనకంతా కూడా యాంటిక్ కలర్ వచ్చిందండి. అందుకని చెప్పి నేను యాంటిక్ కలర్ తీసుకున్నాను. ఈ బీడ్స్ కూడాను. ఇలా మనం ఎంత లెంత్ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకొని అవి కదలకుండా ఇలా వేసేసుకోవాలి. అలానే పక్కనే ఒక పావు ఇంచ్ గ్యాప్‌తోనే దీన్ని మళ్ళీ ఇంకొకసారి లాక్ చేస్తే ఇంక ఇవి కదలకుండా ఉంటాయండి. శారీలో ఉన్న కుచ్చులు తీసుకొని ఆల్టర్‌నేట్‌గా వేసుకుంటున్నానండి. ఇది ముందు గ్రీన్ ఉంది కదా! ఇప్పుడు పింక్ వేస్తున్నాను. ఇలా శారీ మొత్తం కూడా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుందండి. ఆ స్టెప్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎంత లెంత్ వచ్చిందో అంత లెంత్‌కి మనం దీన్ని లాక్ చేసుకోవాలి కదలకుండా. ఇలా మనం మెలిక వేసుకుంటే ఇంకా లాక్ అయిపోతదండి. ఆ తర్వాత మళ్ళీ ఒక పావు ఇంచ్ కూడా కాదు, ఇంకా అంతకన్నా తక్కువే మళ్ళీ ఇంకొకసారి లాక్ వేసుకోవాలి. అట్లా మనం శారీ అంతా కూడా ఇలా అల్లుకుంటూ వెళ్ళాలండి. ఈ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే గనక వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. సెకండ్ స్టెప్ ఏంటనేది కూడా చూపిస్తాను. ఇది సెకండ్ స్టెప్ కదండీ! మనము దారం అనేది శారీకి ఇలా అటాచ్ చేసేసుకొని ఇందాక ఒక స్టెప్ ఏసాం గదండీ! ఫస్ట్ ఇలా వేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మనం ఇందులో నుంచి ఇలా తీసి ఈ రౌండ్‌కి ఎన్ని పడతాయి బీడ్స్ అనేది చూసుకొని అన్ని పూసలు ఎక్కించుకోవాలి. ఇప్పుడు దీనికైతే నాకు 4 పూసలు పడతాయండి. ఇలా 4 బీడ్స్ ఎక్కించుకోవాలండి. అంటే మన ఈ పెద్ద బాల్ తగ్గట్టుగా ఎన్ని పడితే అన్ని అన్నమాట. నా దానికి 4 సరిపోయినాయి. సో 4 ఎక్కించాను. ఈ ఈ పెద్ద బాల్ పక్కన ఉన్న చిన్న బాల్‌లోకి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకొని ఒకసారి శారీకి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కుచ్చులో నుంచి ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మళ్ళీ పక్క దానిలోకి వచ్చేయాలి. మళ్ళీ ఒకసారి శారీకి అటాచ్ చేసుకోవాలి. కుట్టుకొని మళ్ళీ ఈ చిన్న బాల్‌లోకి ఎక్కించుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అంతా చేయాలండి. మళ్ళీ ఈ చిన్న బాల్‌లోకి ఎక్కించుకోవాలి. అప్పుడు ఈ పెద్ద బాల్ చుట్టూ కూడా రౌండ్‌గా ఇలా ఫిక్స్ అయిపోతాయన్నమాట. శారీకి ఒకసారి గుచ్చుకుంటే టైట్‌గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ కుచ్చు లోపల నుంచి చేసుకోవాలి. ఇలా శారీ అంతా కూడా చేసుకోవాలండి. మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. శారీ అంతా వేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది బ్రైడల్ శారీకి చాలా బాగుంటుందండి. బ్రైడల్‌గా అంటే పెళ్లి కూతుర్లకి అలా వేసినప్పుడు చాలా గ్రాండ్‌గా కూడా కనిపిస్తది. మనకి కుచ్చులు కూడా చాలా దగ్గరగా వస్తాయన్నమాట. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.